మా కథమమ్మాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఇది వేసవికాలం. ఈ వేసవిలో మామిడి పళ్ళ సీజను. అదీ కాక మామిడికాయలు కూడా వచ్చి ఊరగాయలు పెట్టుకునే సీజను. నేను ఈరోజు మామిడికాయలతో కోరు పచ్చడి పెట్టే విధానాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా మేము ఈ సైజు మామిడికాయల్ని తీసుకున్నామండి. 10 కాయలు తీసుకుంటే ఒకటి బాగా మెత్తబడిపోయింది. అందుకని 9 కాయల కోరు. ఆ 9 మామిడికాయల కోరు ఇదిగో ఇంత అయిందండి. దీనిలో ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి ముందు. కొద్దిపాటి పచ్చడే కాబట్టి ఓ చిన్న కప్పు లాంటి గిన్నె లేకపోతే చిన్న గ్లాసో కొలతగా తీసుకున్నానండి. ఇది చిన్న టీ గ్లాసు. కొద్దిపాటి పచ్చడే కాబట్టి అందరం తలో కాస్త తీసుకుంటే తొందరగానే అయిపోతుందనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న ఇదిగో ఈ ఉప్పు వేశానండి. కానీ ఈ ఉప్పు పనికిరాదు, కేవలం ఊరగాయల ఉప్పు మాత్రమే వాడాలి. ఈ ఉప్పుని ఈ గ్లాస్తో 3 గ్లాసుల దాకా పోయాల్సి వచ్చిందండి. ముందుగా 2 గ్లాసులు పోసాము, కానీ ఎంత మాత్రం సరిపోలా. అందుకని చూసుకుంటూ మధ్యలో కలుపుకున్నామండి ఉప్పుని. అలా ఉప్పు, పసుపు కలిపాక మధ్యాహ్నం కొంచెం సేపు మొత్తం ఆ గుజ్జుని ఎండలో పెట్టానండి. వెంటనే అయిపోయేదైతేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేను అది కూడా పెట్టక్కర్లేదు, ఎండలో. అలా అయ్యాక ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇదిగో ఈ చిన్న కప్పు గిన్నెతోటి 4 కప్పుల దాకా చూసుకుంటూ, ఇది కూడా అంటే కొద్దిపాటి పచ్చడి కదండి, అందుకని ఆ రంగు ఎలా వస్తుందో, రుచి సరిపోతుందో లేదో చూసుకుంటూ 4 కప్పుల కారాన్ని కలిపామండి. అంతా పైకి కిందకి బాగా కలిపాక తర్వాత నూనెని వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి అది బాగా చల్లారాక గోరువెచ్చగా ఉండగా మెంతిపిండి సుమారుగా, కొద్ది పచ్చడి కాబట్టి సుమారుగా వేసుకోవాలండి, రుచిని చూసుకుంటూ. ఎక్కువైతే చేదొచ్చేస్తుంది, తక్కువైతే పరిమళం అంటదు, సమానంగా చూసుకుని వేసుకోవాలి. ఇందులో సుమారుగా నేను ఒక 2 చెంచాలు, 2-2.5 చెంచాల మెంతిపిండిని కలిపాను. నూనె బాగా చల్లారాక ఇందులో వేసి ఈ పోపుని కలుపుకుంటే ఇదిగో మొత్తం నాకు ఇదిగో ఇంత పచ్చడి అయింది. చివరిగా కలిపిన బేసిన్లో కొద్దిగా అన్నం పెట్టి కలిపి రుచి చూసి మళ్ళీ కొంత ఉప్పు తక్కువైతే, అదిగో చెప్పా కదా ఆ ఉప్పు అసలు పనికిరాదండి, మళ్ళీ ఉప్పు కలుపుకొని పొడిగా ఉండే సీసాల్లో భద్రపరిచానండి.